conspiracy. మొదలెడదామా? ఆ కుక్క ఎక్కడ? నాకు అంతకుముందు ఎందుకు తెలియదండి. అంతకుముందు మా అమ్మగారు ప్రార్థన చేసుకుంటే ఇంటికి వచ్చేటప్పుడు ఐటీ అని పెరిగింది. ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. తెలియదండి. అంతకుముందు మా అమ్మగారు ప్రార్థన చేసుకుంటే ఇంటికి వచ్చేటప్పుడు ఐటీ అని పెరిగింది అని చెప్పారండి. నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఉంటాయి. నువ్వు కొట్టావా? ఏ డౌటా? అడుగో ఒరే ముళ్ళ పంది రా వస్తానా సగం ఉంటాడు. ఏంటిలా వచ్చావు? చూడండి, ఈయన చాలా పొట్టివాడట. అరే పొట్టోడా చెప్పరా చెప్పు. పొట్టిగా ఉన్నవాడట. ఎంత హైట్ ఉండేవాడు మీ అమ్మ ప్రేయర్ వాళ్ళ అమ్మ ప్రేయర్ చేయడానికి ముందు ఇంత హైట్ ఉన్నాడట. కానీ ఇక్కడికి వాళ్ళ అమ్మగారు ఒక రోజు వచ్చి ఎవరెవరికి హైట్ పెరగాలనుకుంటే ఈవిడ కాదు, ఇక్కడ వచ్చి నేను ప్రేయర్ చేసిన హ్యాంకి తీసుకెళ్తే ఇంత హైట్ ఎదగాలట. అంటే ఎస్ కొట్టడి గడికి చెప్పండి. చిటికలే like, share, subscribe. నేను బాటిల్ ఇట్లా పట్టుకున్నప్పుడు ఎవరో మూత తీసినట్టుగా నాకు స్పర్శ తెలిసింది. నేను అదే ప్రేయర్ చేసుకున్నాను, నువ్వు తాగుతున్నట్టు నాకు స్పర్శ తెలియాలని. బాటిల్ తీసుకొని నేను ప్రేయర్ చేయించుకునేటప్పుడు నేను ఈ బాటిల్ ఇలా పైకి పట్టుకున్నప్పుడు ఎవరో పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? తర్వాత నేను వెంటనే మీరు నీళ్లు చెక్ చేసుకోండి అన్నప్పుడు నేను తాగగానే కొబ్బరి నీళ్లు లాగున్నాయి. నేను ఒకటికి 2 సార్లు చెక్ చేసుకున్నాను. దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు? ఎదవన్నారు ఎదవ ఎదవ. సార్ ఏంటి సార్ అది? What an intelligent boy, so sweet. అసలు ఐడియా ఎలా వస్తాయండి మీకు? In the name of Jesus, free. మా హస్బెండ్ చనిపోయి 5 years అవుతుంది. మా హస్బెండ్ కి HIV పాజిటివ్ ఉందండి. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? నాకు కూడా 13 సంవత్సరాల నుంచి ఉంది. నేనేదో సాల్వ్ చేస్తాను, నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. అయ్యగారు ప్రేయర్ చేశాక నాకు గవర్నమెంట్ రిపోర్ట్ కావాలని చెప్పి నేను వెళ్ళటం జరిగిందండి. అక్కడ చెకప్ చేపిస్తే నాకు లేదని వచ్చింది. సార్ ఏంటి సార్ అది? అయ్యగారు ప్రేయర్ చేశాక నాకు గవర్నమెంట్ రిపోర్ట్ కావాలని చెప్పి నేను వెళ్ళటం జరిగిందండి. అక్కడ చెకప్ చేపిస్తే నాకు లేదని వచ్చింది. నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. తన సమస్యను ఇట్లా రాసుకుని HIV అని నా దగ్గరకు వచ్చి పేపర్ ను ఓపెన్ చేసి, అంటే పబ్లిక్ అయిపోయారంటారా మీరు? బర్తకించేశారా? నేను చేతులుంచి ప్రార్థన చేశాను, మీ రిపోర్ట్స్ అన్ని మారిపోతాయిపోన్నాను. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తా. రండి రండిరా. ఈ ఎయిడ్స్ ఉన్నది అన్న రిపోర్ట్స్ ని మార్చింది ఎవరంటే సర్వశక్తిమంతుడైన యేసయ్య. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఇంకా ఆలస్యం చేయకుండా మీ అందరిని పిచ్చాసుపత్రికి తోలేయాలరా. మంచి మంచి కట్టుబాట్లు సార్. అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో.
కళ్ళల్లో ఏసయ్య